అందరికీ నమస్తే అండి. నా పేరు కిరణ్ కుమార్. నేను వృత్తిపరంగా న్యాయవాదినండి. మా ఫామ్ వచ్చేసి ములకలపల్లి గ్రామము, తుర్కపల్లి మండలము, యాదాద్రి భువనగిరి జిల్లా, తెలంగాణలో ఉందండి. మేము 2009లో ఇక్కడ అగ్రికల్చర్లో మా ఫార్మింగ్ మొదలుపెట్టినప్పుడు మా గురువుగారు ప్రతాప్ గారి తీసుకొచ్చినారండి. ఇది రుద్రాక్ష చెట్టు. మనం ఈ రుద్రాక్ష చెట్టు చూసినట్టయితే మేము 2008-2009 మధ్యలో తీసుకొచ్చి పెట్టడం జరిగిందండి. ఇది ఆ రోజు నుంచి ఒక గడిచిన 3 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి కూడా మనకు రెగ్యులర్గా క్రాప్స్ ఇస్తూ ఉన్నదండి. మేము ప్రతి శివరాత్రి ముందు మనకు ఈ రుద్రాక్షలు అనేది రెడీ అయ్యి కోతకు రావడం జరుగుతుందండి. మేము వచ్చిన వాటిని మా స్థానికంగా శివాలయంలో రుద్రాభిషేకం చేయించేసి అక్కడ ఉన్న భక్తులకు, అక్కడ వచ్చే వాళ్ళందరికీ కూడా మనము ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవ్వడం జరుగుతుందండి. మనకు తెలిసిన వాళ్ళు చాలామంది తీసుకెళ్తారు, పూజ గదిలో పెట్టుకుంటారు. కొంతమంది మాలలు ఇచ్చేసి మెడలో వేసుకోవడం జరుగుతుంది. ఈ ఎక్కువగా చూసినట్టుంటే అన్నీ కూడా పంచముఖ రుద్రాక్షలు ఉంటాయండి. ఒక్కొక్కసారి ఏకముఖ వస్తుంది, 4 ముఖాలు వస్తాయి, 5 ముఖాలు వస్తాయి. అవి మనము చెట్టు తీరుగా అని చెప్పలేమండి. ఒక చెట్టుకు అన్ని రకాల ముఖాలు రావచ్చు, లేదంటే ఒకటే రకమైన ముఖం కూడా రావడానికి అవకాశం ఉంటుందండి. ఇది తయారైన తర్వాత ఈ విధంగా మనకు రుద్రాక్షలు రెడీ అవుతాయండి. దీంట్లో కొన్ని బలహీనంగా ఉన్నవి ఉంటాయి, కొన్ని బలంగా ఉన్నవి ఉంటాయి. ఈ విధంగా రుద్రాక్షలు రెడీ అవుతాయి. ఇవి మనకు శివరాత్రి ముందు మనకు కోతకు వస్తాయి. ప్రతి సంవత్సరం కోతకు వస్తూ ఉంటాయి. ఎంతో శివుడికి ప్రీతిపాత్రమైనటువంటి మనం రుద్రాక్ష మన దగ్గర ఉండటము అది మా అదృష్టం అని మేము భావిస్తున్నాం. మా దగ్గర వచ్చే పంట కూడా మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్గా భక్తులకు మేము శివరాత్రి నాడు ఇవ్వడం జరుగుతుందండి. ఇది ఒక్కొక్కసారి సంవత్సరానికి 2 సార్లు క్రాప్ వస్తుందండి. కొన్నిసార్లు మాత్రం వాతావరణ పరిస్థితులు అనుకూలించినప్పుడు మాత్రము సంవత్సరానికి ఒక్కసారి క్రాప్ వస్తుంది. ఈసారి మాత్రము పోయిన డిసెంబర్లో వచ్చింది, మళ్ళీ ఇప్పుడు డిసెంబర్లో ఈ సంవత్సరంలో మాత్రము ఇది ఒకటేసారి వచ్చింది క్రాపు. అంతకు ముందు సారి మాత్రము 2 సార్లు క్రాప్ రావడం జరిగింది. ఇది ఒక్కొక్క దానికి మనము అందాజాగా మనకు ఒక 200-300 వందల వరకు రుద్రాక్షలు, ఇంకా అంతకంటే ఎక్కువే రావచ్చండి. కొన్నిసార్లు ఏంటంటే మనకు పూత దశలో ఉన్నప్పుడు వాతావరణంలో వచ్చే అనూహ్య మార్పులు, అంటే సడన్గా తుఫాన్లు ఇటు రావడం వల్ల పూత రాలిపోయి కొన్ని సందర్భాలలో మనకు తక్కువ క్రాప్ వస్తుంది. ఈసారి నా అంచనా ప్రకారం తక్కువ క్రాప్ వచ్చింది. పోయినసారి చాలా ఎక్కువ క్రాప్ వచ్చింది. ఈ కాయ సైజు కూడా పోయినసారి ఇంకా ఎక్కువగా ఉండే, పెద్దగా ఉండే. మాకు ఒకసారి ఏకముఖి రుద్రాక్ష కూడా వచ్చిందండి. దీనికి ఇట్లనే ఉపాసన చేసుకునేది ఒక భక్తులు అడిగితే మా గురువుగారు ప్రతాప్ గారు ఆయనకి ఇవ్వడం జరిగింది. ఇట్లా మేము ఏదున్నా కానీ మేము ఎప్పుడు దీన్ని అమ్మలేదండి. మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్ భక్తులకు ఇవ్వడం జరుగుతుందండి.